ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఆ వ్రతానికి వెళ్తుంది ఆ జానకితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంది నా కూతురి సంతోషం కోసం మాత్రమే కాదు, ఆ జానకి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కూడా. ఆ జానకి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ జానకి నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోను. తన చెల్లెలి కూతురు వైపు నిలబడి కట్టుకున్న భర్తని కూడా చూడకుండా నన్ను కట్టుబట్టలతో వీధిలో నిలబడేలా చేసింది. నన్ను నా మాటని బాధతో విలవిల్లాడేలా చేసింది. దానికి అంతకంత ప్రతీకారం ఈ రోజు తీర్చుకుంటాను. వ్రతానికి నాతో కలిసి వస్తుందిగా, వచ్చినప్పటి నుండి వ్రతం అయిపోయి తిరిగొచ్చే వరకు అడుగడుగునా తనకి నేనేంటో చూపిస్తా. ఇన్ని రోజులు ఆ జానకి ఈ రఘురాం ప్రేమ అభిమానం ఆప్యాయతల్ని చూసింది కదా. ఈ రోజు ఈ రఘురాం ద్వేషం అసహ్యం అవమానం చూపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. చూడు, ఇవాళ నా చేతిలో ఆ జానకి పని అయిపోయిందంటే అద్యా, పెద్దమ్మా చూడు, ఇలా వెళ్తే సరిపోతుందిగా. వెళ్ళకపోతే సరిపోతుంది పెద్దమ్మా. ఆ? ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును, నువ్వు పెద్దనాన్నతో కలిసి వ్రతానికి వెళ్ళడానికి వీల్లేదు. ఏమైంది అద్యా నీకు? నువ్వు చెప్పినట్టే గొప్పగా కనబడేలా కాకుండా సాదాసీదాగానే తయారై వెళ్తున్నాను కదా. ఇంకేం సమస్య చెప్పు. పెద్దనాన్నే సమస్య పెద్దమ్మా. పెద్దనాన్నతో నువ్వు కలిసి వెళ్ళడమే అతి పెద్ద సమస్య. అద్యా, అవును పెద్దమ్మా, నువ్వు అనుకుంటున్నట్టుగా పెద్దనాన్న రాజీ పడి నీతో వ్రతానికి రావడం లేదు. నిన్ను రాచి రంపాన పెట్టడానికే వస్తున్నారు. జరిగిన దానికి ప్రతీకారంతో రగిలిపోతూ నీ పైన ఆయన ద్వేషాన్ని అసహ్యాన్ని చూపిస్తూ అవమానించి బాధ పెట్టాలని బాగా ప్రిపేర్ అయ్యి నీతో రావడానికి ఒప్పుకున్నారు పెద్దమ్మ. అందుకే నువ్వు వెళ్ళకూడదు. నోరు మూయి అద్యా. నీకేమైనా పిచ్చి పట్టిందా? పెద్దమ్మ, ఆద్యా, నువ్వు ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన నా మీద ప్రతీకారంతో ఉండటమేంటి? అసలు ఆయన నన్ను అవమానించాలని అనుకోవడమేంటి? ఎవరో చెప్పిన మాటలు విని నువ్వు ఆయన అపార్థం చేసుకుంటున్నావు. ఎవరో చెప్పిన మాటలు కాదు పెద్దమ్మా, ఆయన చెప్పిన మాటలే. ఒక నిమిషం ఉండు, కావాలంటే ఈ వీడియో చూడు. నేను ఆ వ్రతానికి వెళ్తుంది ఆ జానకితో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంది నా కూతురి సంతోషం కోసం మాత్రమే కాదు, ఆ జానకి పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం కూడా. తన చెల్లెలి కూతురు వైపు నిలబడి కట్టుకున్న భర్తని కూడా చూడకుండా నన్ను కట్టుబట్టలతో వీధిలో నిలబడేలా చేసింది. దానికి అంతకంత ప్రతీకారం ఈ రోజు తీర్చుకుంటాను. వ్రతానికి నాతో కలిసి వస్తుందిగా, వచ్చినప్పటి నుండి వ్రతం అయిపోయి తిరిగొచ్చే వరకు అడుగడుగునా తనకి నేనేంటో చూపిస్తా. ఇన్ని రోజులు ఆ జానకి ఈ రఘురాం ప్రేమ అభిమానం ఆప్యాయతల్ని చూసింది కదా. ఈ రోజు ఈ రఘురాం ద్వేషం అసహ్యం అవమానం చూపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు అర్థమైందా పెద్దనాన్న నీతో కలిసి రావడానికి ఏ ఉద్దేశంతో ఒప్పుకున్నారో? నువ్వేమో రామలక్ష్మి సంతోషం కోసం పెద్దనాన్నతో కలిసి వెళ్లి వ్రతం చేపించాలి అనుకుంటున్నావు. ఆయనేమో నిన్ను అడుగడుగునా అవమానించి కక్ష తీర్చుకోవాలనే ఏర్పాట్లతోనే వస్తున్నారు.
ఇది జరిగితే నువ్వెంత బాధపడతావు? నీ బాధ చూసి రామ ఎంత బాధపడుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఈ వ్రతానికి వెళ్ళకపోవడమే మంచిది పెద్దమ్మ. అమ్మా, నాన్నతో కలిసి వస్తున్నావు కదా, త్వరగా రండమ్మా. నేనిక్కడ మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. పెద్దమ్మ రాదు. పెద్దనాన్నతో కలిసి అస్సలు రాదు. ఎందుకు రాదే? అయినా రాదు అని చెప్పడానికి నువ్వెవరు? నీకేం సంబంధం? మర్యాదగా మా అమ్మకి ఫోన్ ఇవ్వు. చెప్తే అర్థం కావడం లేదా రామా? ఈ విషయంలో నేను చెప్పినా పెద్దమ్మ చెప్పినా ఒకటే, అర్థం చేసుకో. ఆద్య, నువ్వు ప్రతి విషయంలో అడ్డుపడ్డం ఏం బాలేదు. నీ నోటికొచ్చినట్టు మాట్లాడి మా నాన్నని బయటకు పంపించావు. నాకే పాపం తెలియకపోయినా నేను నిన్ను చంపాలని చూశానని ప్రచారం చేశావు. ఇప్పుడు మా అమ్మ నాన్నల్ని కలపాలన్న తాపత్రయంతో నేనేదో ప్రయత్నం చేస్తుంటే దీనికి కూడా అడ్డుపడతావా? హే, ఇలా కూడా వాళ్ళని నువ్వు కలవనివ్వవా? ఎప్పుడైనా వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే మొదటి వ్యక్తిని నేనే అవుతాను. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు అడ్డుపడుతున్నావు? పెద్దనాన్న ఇప్పుడు పెద్దమ్మపై చాలా కోపంగా ఉన్నారు. ఆ కోపం చల్లారేక కలిసే ప్రయత్నాలు చేస్తే ఫలితం ఉంటుంది, కానీ ఈ వేడిలో వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరి మధ్యన మరింత దూరం పెరుగుతుంది. అందుకే వద్దంటున్నాను. ఈసారికి వాళ్ళు రారు. నువ్వు ఒక్కదానివే వ్రతం చేసుకో. అది చెప్పడానికి నువ్వెవరే? ఆయన నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అన్నీ నువ్వు చెప్పినట్టే అవుతాయా ఏంటి? కలిసి వస్తే దూరం పెరుగుతుందని నువ్వు అంటున్నావు, ఆ దూరం తగ్గుతుందని నేనంటున్నాను. వాళ్ళు రావాల్సిందే, వస్తారు. నువ్వు చెప్పినట్టు ఏమీ జరగదు రామా, నేను చెప్పినట్టే జరుగుతుంది. నువ్వేదో పెద్ద ఆల్ ఇండియా సర్వీస్ లో స్పెషలిస్ట్ మరి. ఏయ్, నువ్వెక్కువ మాట్లాడకుండా మా అమ్మకి ఇవ్వు. మీ అమ్మకు అవమానం జరుగుతుందని తెలిసి నువ్వు పంపమనొచ్చేమో, కానీ మా పెద్దమ్మకి అవమానం జరుగుతుందని తెలిస్తే నేను పంపను. పంపకపోతే కథ వేరేలా ఉంటుంది ఆద్య. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. వాళ్ళు కలిసి రాకుండా నువ్వు అడ్డుపడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏమైనా చేసుకో, నేనైతే నేను చెప్పిందే చేస్తాను. ఆద్య, ఏ ఆద్య! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.